మేము ఆగస్ట్ 15న లాల్‌బాగ్‌లో ఫ్లవర్ షో జరుగుతుంది గదా! అక్కడికెళ్తున్నాము. అందుకే మెట్రో స్టేషన్‌కొచ్చాము. యాప్‌లోనే టికెట్ బుక్ చేసుకున్నాం గాబట్టి, మళ్ళీ క్యూలో నిలబడి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే ఆగస్ట్ 15 కోసం చాలా బాగా డెకరేట్ చేసున్నారు. కొన్ని పిక్చర్స్ అవి తీసుకుంటున్నారు మా వాళ్ళు. ఇంక నేనైతే వాళ్ళని పిక్చర్స్ తీస్తున్నాను. ఈ హూడీ స్టేషన్‌లో ఇప్పుడనే గాదండి. లాస్ట్ 2, 3 టైమ్స్ కూడా నేను గమనించాను. వరలక్ష్మి వ్రతం ఆర్ సంథింగ్ ఏదో ఫెస్టివల్‌కి కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. కానీ నేను వేరే స్టేషన్స్‌లో ఇంతలా డెకరేట్ చేయడం చూడలేదు. ఇంక మార్నింగే మేము బయలుదేరిపోయాము. ఎందుకంటే ఆన్‌లైన్‌లో చూసిన దాని ప్రకారం మార్నింగ్ 9 లోపల ఈవినింగ్ 6 పైనయితే క్రౌడ్ తక్కువగా ఉంటుందన్నారు. ఇంకా ఆ క్రౌడ్‌లో పోయి ఆపసోపాలు పడ్డం ఎందుకు? అదేదో మనమే కొంచెం ముందుగా లేస్తే సరిపోతుంది గదా! అని 7:30కంతా ఇంట్లోంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా ప్లాన్ ప్రకారం 8:30కంతా లాల్‌బాగ్‌కెళ్ళిపోతే క్రౌడ్ నుంచి తప్పించుకోవచ్చని మా ప్లాను. చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. మొత్తానికి మెట్రోలో అయితే క్రౌడ్ ఏం లేదు. సో, పీస్‌ఫుల్‌గా ఇలా కూర్చున్నాము. ఇంకా డాటర్ అండ్ ఫాదర్ టైమ్ స్పెండ్ జేస్తున్నారు. ఇంట్లో ఉంటే వీళ్ళకి టైమే కుదరదు. ఎంతసేపు అరుచుకొని, తిట్టుకొనే సరిపోతుంది. ఇంక మా హస్బెండ్‌కి ఫోను చూసుకొని సరిపోతుంది. ఇలా బయటకొస్తే ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ జూడండి. చిన్నప్పుడు అసలు ఎత్తుకుంటానంటే గూడా వచ్చేది గాదు. ఇప్పుడు బయట అడుగు పెట్టడం ఆలస్యం. నన్నెత్తుకో, నన్నెత్తుకో అంటనే ఉంటది. ఆల్రెడీ మేము నడవడమే కొంచెం కష్టము. ఈ వర్క్ ఫ్రమ్ హోములు చేసి, జేసి. ఇంక తన్నెత్తుకోనంటే కొంచెం దూరం నేను, కొంచెం దూరం మా వారు అలా ఎత్తుకుంటున్నాం. ఎలాగో కనిష్క వెయిట్ లేదు గాబట్టి మేనేజ్ అయిపోతాంది. మార్నింగ్ పాలు మాత్రమే తాగింది గదా! అందుకే చెరకు జ్యూస్ తాగుతానంటే తీసిచ్చాము. ఇంకా మరీ ఎక్కువగా తాగిందంటే గూడా ఇంకా వామిట్ అయిపోతుంది. సో, అందుకే మిగిలింది నేను తీసుకొని తాగేస్తున్నాను. ఇంక మా హస్బెండ్ అంటారా టిఫిన్ తినకుండా ఏమి తాగరు టీ, కాఫీలు తప్ప. ఆయన మెంతులు వాటర్ తాగమంటేనే తాగరు వామిట్ వస్తుందంటాడు. ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ గ్లాస్ హౌస్ దగ్గరకైతే ఎళ్ళిపోతున్నాము. మళ్ళీ రష్ అయిపోయిందంటే ఇబ్బందయిపోతుంది. ముందుగా ఆ పని జూసుకునేస్తే తర్వాత ఎక్కడ కూర్చున్నా ఎవరు మనల్ని అడగరు గదా! నేను బీటెక్ అయిపోయిన కొత్తల్లో బెంగుళూరుకొచ్చాను జాబ్ సెర్చింగ్ కోసము. అప్పుడు హాస్టల్‌లో ఉండేదాన్ని. మా హాస్టల్ మేట్స్ అంతా కలిపి ఒకసారి ఫ్లవర్ షోకొచ్చాము. అందుకే నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ వెళ్దాం అనిపించింది. ప్లస్ సాటర్‌డే గూడా వచ్చింది గదా! ఆగస్ట్ 15 ఒకసారి వెళ్దామంటే ఇంక మా హస్బెండ్ ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు అని ఎందుకంటున్నానంటే జనరల్‌గా క్రౌడెడ్‌గా ఉండే ప్లేసెస్ అవాయిడ్ జేస్తారు. కనిష్క గూడా ఇబ్బంది పడుతుందని. ఇంకా ఆగస్ట్ 15 ఫ్లవర్ షో వేరే ఇంకా 2 డేస్‌లో అయిపోతుంది గాబట్టి, ప్లస్ వీకెండ్ గూడా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుందని ఆయనకు ముందే తెలుసు. సో, అందుకే మార్నింగే బయలుదేరాలన్నారు. అందుకే మేము గూడా ఓకే. బయలుదేరుదాం అనేసి తొందరగానే వచ్చాము. వచ్చిందే మేలైంది. క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. ప్రశాంతంగా చూడొచ్చు. ఇక్కడ కలర్స్ అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. మరి కెమెరాలో అంత ఎగ్జాక్ట్‌గా క్యాప్చర్ అయినట్టు నాకు అనిపించట్లేదు. అసలు ఇన్ని పూలు, ఇన్ని కలర్స్ ఒకే చోట చూస్తే ఆ ఫీలింగే వేరు. కన్నులకసలు పండుగలాగుంది. కనిష్క గూడా ఇన్ని పూలని ఇలా అరేంజ్ చేసి ఉండడాన్ని చూడడం ఇదే ఫస్ట్ టైమ్ గదా! చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేనొకసారి టచ్ చేసేదా అంటుంది. సరే కొంచెం సైడ్‌లో ఉన్నది అలా టచ్ చేయి అంటే టచ్ చేసి మమ్మీ చాలా సాఫ్ట్‌గా ఉంది అని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది. కానీ ఒక 12, 13 ఇయర్స్ ముందర మేము వచ్చినప్పుడైతే చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉండేవి. అండ్ ఇంకా కూడా డెకరేషన్ బావుండేది. ఈసారి మాత్రం ఎందుకో చాలా ఎక్కువగా చామంతులే ఉన్నాయనిపించింది. పోనీలెండి డిఫరెంట్ కలర్స్‌లో ఉన్నాయి. అది కూడా బానే ఉన్నాయి. కానీ నాకనిపించింది నాకనే కాదు వెనకాల ఎవరో కూడా అంటున్నారు. ఇది ఫ్లవర్ ఫెస్టివల్ లాగా లేదు. చామంతి ఫెస్టివల్ లాగుందని. బాగా మంచిగా అయితే ఫోటోలు తీసుకున్నాము. కనిష్కకి కూడా కొన్ని మంచి పిక్చర్స్ అయితే క్లిక్ చేశాము. తను కూడా చాలా బాగా మాట వినిందనే జెప్పాలి. ఎక్కడ టచ్ చేయలేదు. ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే క్రౌడ్ కొంచెం అటు ఇటుగా ఉంది. కొన్ని దగ్గర ఎక్కువగా, కొన్ని దగ్గర తక్కువగా. సో, అలా చూసుకుంటూ ముందుకెళ్తున్నాము. నెక్స్ట్ పార్ట్‌లో గూడా నేను మిగిలిన పార్ట్ పెడతాను. మీరు తప్పకుండా చూడండి. నా వీడియోస్ నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సెకండ్ పార్ట్ కూడా త్వరగానే పోస్ట్ చేసేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్.